మే 23 దేవుని వాక్య ధ్యానం. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైన కృప మనకు నూతన దినం అనుగ్రహించింది. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన విశ్వాసులారా, ప్రభువులో మనము స్థిరపరచబడే వారంగా ఉండాలి. ఆయన మనకు ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని, ఆయనతో కలిగి ఉండే జీవితాన్ని మనకి అనుగ్రహించేవాడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండగా మనము ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చేవారంగా ఉండాలి. ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత 40 దినముల ఆయన ప్రత్యక్షత అనంతరం ఆరోహణ దినమున సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అనే ఆజ్ఞ ఆయన ద్వారా మనకు ఇయ్యబడింది. దానినే ప్రధాన ఆజ్ఞ అని పిలుస్తాం. ఇట్టి ఆజ్ఞను పొందుకున్న మనము మన జీవితాలలో దేవుణ్ణి కలిగిన వారంగా, ఆయనను చూపించే వారంగా సువార్త ప్రకటన మన జీవితానికి ఒక భాగమై ఉండాలి. ప్రియ విశ్వాసి, దేవునిలో నువ్వు దానిని ఒక భాగముగా ఎంచుకున్నప్పుడు, ఆయనతో నీ ప్రయాణాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. పౌలు స్వార్థ ప్రకటింపకపోతే నాకు శ్రమ అని ఎంతో చక్కటి సాక్ష్యాన్ని ఆయన తెలియజేశాడు. ప్రియ విశ్వాసి, స్వార్థ ప్రకటన అంటే ఏదో పరిశుద్ధ గ్రంథం అంతైన కూడా నీ చుట్టూ ఉన్న వారికి ప్రకటించటము అని అనుకోవద్దు. దానిని మాత్రమే సువార్త ప్రకటన అని అనుకోవాల్సిన అవసరత లేదు. నేను సేవకుణ్ణి కాదు, నా పని అది కాదు అని నువ్వు ఆలోచిస్తున్నవేమో. స్వార్థ ప్రకటన అంటే నాకు తెలిసినంత వరకు ఇతరులకు తెలియచేయడం. క్రీస్తుని గూర్చిన అనుభవాలు నీవు ఏమైతే కలిగి ఉన్నావో వాటిని నీ సాక్ష్య రూపేణా తెలియచేయగలగడం. అంతేకాదు, వాటిని నీ క్రియలలో కనబరచగలిగితే అది అద్భుతమైనటువంటి సువార్తగా మార్చబడుతుంది. ఈరోజు ప్రియ విశ్వాసి, దేవునికి ఒక సాక్ష్య జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే, దేవునిని ఇతరులకు సాక్ష్య రూపంలో చూపించగలిగితే దానికి మించిన సువార్త మరొకటి లేదు. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ చూపులో, నువ్వు చూపించే మాదిరిలో, అన్నిటిలో క్రీస్తును చూపించగలిగితే, భక్తుడు అంటున్నాడు, నాలో క్రీస్తుని చూడ. నిజమే, మనలో క్రీస్తును చూడగలిగితే అదే ఒక పెద్ద సువార్త. అలాంటి సువార్తను నువ్వు ప్రకటించగలిగి దేవుని నామాన్ని మహిమపరచగలిగితే ప్రభు ఆశీర్వాదాలు నీకు, నీ ద్వారా నీ కుటుంబానికి అనుగ్రహింపబడుతుంది. అట్టి ఆశీర్వాదం, దీవెన మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలు. నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి అయ్యా. మా దేవ, స్వార్థ ప్రకటన మాకు వీలైనంత వరకు తెలియచేయటానికి మాటలో, క్రియలలో సాక్ష్య రూపేణ చూపించి మేము నిన్ను మహిమపరిచే రీతిలో దీవించండి. నేడు బిడలు చేస్తున్న ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము దయచేయండి. ఈ వేసవి ఎండ తీవ్రత నుండి నీ బిడలను తప్పించండి. ప్రభువా, నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.